2000 సంవత్సరాలు ఈ మాట చెప్తాను. ఎందుకంటే రేపు ఈ నెల కంప్లీట్ అవుతుందని గ్యారంటీ లేదు. ప్రతిరోజు మా నెత్తి మీద కత్తి వేలాడుతూనే ఉంది. ప్రతిరోజు మేము దాంతో యుద్ధం చేస్తూనే ఉన్నాం. సంతోషంగా ఉన్నాం, పట్టరానంత సంతోషంగా ఉన్నాం. యుద్ధంలో ఉండే సంతోషం ఎంత సంతోషం. పాత్ ఆఫ్ బ్లడ్ అండ్ పాత్ ఆఫ్ టీయర్స్, కన్నీళ్ల యొక్క నెత్తురు యొక్క మార్గం. కథిజ్ఞాసి పదం 2015లో ఆవిష్కరణ జరిగింది. కానీ జయభారత్ కథిజ్ఞాసి పదంలో, విజయవిహారం కథిజ్ఞాసి పదంలో చాలా కాలం నుంచి నడుస్తున్నాయి. మేము ఏ మార్గంలో నడుస్తున్నామో దాన్ని మేము 2015లో గుర్తుపట్టగలిగాం. కథిజ్ఞాసి మిత్రులరా, గత 14 రోజులుగా ఇక్కడ ఒక ధ్యాన అధ్యయన శిబిరం జరుగుతుంది. సుమారుగా 70 మంది ఈ ధ్యాన అధ్యయన శిబిరంలో మన వాళ్ళు పాల్గొన్నారు. ఈ సూఫీ ఫనా అనేటువంటి హాల్ని కింద ఆదరా ఓపెన్ చేసుకుని, దాని పక్కన 4 రూమ్స్ కూడా గబగబా ఓపెన్ చేసుకుని మనం 14 రోజులు ధ్యాన అధ్యయన శిక్షణ శిబిరం జరుపుకున్నాం. ఇక్కడ ఇప్పుడు దీక్ష తీసుకుంటారు. ఈ దీక్ష 5 సంవత్సరాలు వరుసగా తీసుకున్నటువంటి వ్యక్తులు కథిజ్ఞాసి యోధ అనేటువంటి ఏడాది దీక్షగా అర్హులవుతారు. అట్లా 3 సంవత్సరాలు తీసుకుంటే వాళ్ళు కథిజ్ఞాసి రిషి యోధగా జీవన దీక్షగా అర్హులవుతారు. అది వచ్చే ఏడాది నుంచి ఉంటుంది. సో మేము 3వ ఏడాది మహాదీక్ష కథిజ్ఞాసి యోధ దీక్ష తీసుకున్నాం. మాలో కొంతమంది 30 మంది దాకా ఉంటాం, 32 అనుకుంటా. ఇది మా యొక్క గుర్తు. మేము దీన్ని ఏడాది పాటు ధరిస్తాం. అంటే మేము 5 సంవత్సరాలు శ్రమిస్తే ఇక్కడ దాకా రాగలుగుతాం. ఈరోజు నేను సంతోషించే విషయం ఏంటంటే, ఈ దీక్ష జయభారత్ కొత్త కాదు. దీక్షలు మనం 2010, 2011లో కూడా దీక్షలు చేసేవాళ్ళం. అప్పుడు చిన్న క్లోజ్ రూమ్లో 2 సంవత్సరాలు జరిగినాయి. వాటికి కూడా ఒక దీక్ష డైరీ, వాటికి కూడా ఒక బుక్కు ఉన్నాయి. అప్పటికి కథిజ్ఞాసి భావన లేదు. కానీ మా అవగాహన ఏంటంటే దీక్ష చాలా అత్యున్నతమైనటువంటి వ్యక్తులకు మాత్రమే పరిమితం అయ్యేది. నాకు గుర్తున్నంత వరకు 60-70 మంది దాడి తీసుకునేవాళ్ళు కాదు. అగ్ని కూడా లేదు. 2018 నుంచి ఈ కథిజ్ఞాసి ఆత్మసమర్పణ దీక్ష అనేటువంటి ఒక ఫార్మెట్ మన ముందుకు వచ్చింది. 2015లో మొదటిసారిగా కథిజ్ఞాసి భావన అనేటువంటిది మనం ఆవిష్కరించుకున్నాం. ఏ రోజు జూలై 2న 2015 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఒక సమావేశంలో మనం కథిజ్ఞాసి భావనని ప్రవేశపెట్టుకుని ఆమోదించినటువంటి రోజుని కథిజ్ఞాసి దినంగా ప్రతి ఏడాది జరుపుకుంటాం మేము. అది మన వరకు మనకి ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. సో ఇవాళ 2018 నుంచి ఈ దీక్ష ప్రారంభమైన తర్వాత ఈ దీక్షని ప్రజాపరం చేయాలి. ఇది కేవలం 2, 3, 10 మంది, 30 మంది, 50 మంది తీసుకునే దీక్షగా ఉండకూడదు అని దీన్ని ప్రతిపాదించి, ఏదో శ్రీశ్రీ చెప్తాడు, జగన్నాథ రథచక్రాలని భూమార్గం పట్టించారని. అలా దీక్షని ప్రజామార్గం పట్టించినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి కథిజ్ఞాసి అరవింద్. ఇతను జీవితకాలం అన్వేషి. వీళ్ళంతా దశాబ్దాల తరబడి తమ జీవితాలని వీటికి వెచ్చించారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 2003లోనో 2లోనో వీళ్ళు వచ్చి ఉంటారు మొట్టమొదట. అప్పటి నుంచి ఈ జర్నీ కొనసాగుతుంది. జీవితం అనేది ఆ క్షణాన్ని వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటిదాకా వెనక్కి తిరిగి క్షణం చూసుకోలే. అట్లా ఒక జయభారత్లో కొత్త కాన్సెప్ట్ ఎవడన్నా ప్రవేశపెట్టచ్చు. ఇది ఎందుకు 1000 మంది ప్రజలకు వెళ్ళకూడదు, ఇది ఎందుకు కేవలం 40-50 మంది తెలివైన వాళ్ళ దగ్గరే ఉండాలి, ప్రజలకు కథ కావాల్సింది అనేటువంటి పట్టుదలతో ఈ దీక్షని ప్రజామార్గం పట్టించాడు. 2019 నాటికి సుమారుగా 15,000 మందికి మన అరవింద్ నేతృత్వంలో దీక్షలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ 2 సమస్యలు వస్తాయి, క్వాంటిటీ అండ్ క్వాలిటీ అని. మీరు విస్తారంగా జనబాహుళ్యాన్ని పిలిస్తే మంది ఎక్కువైతే మజ్జిగ పలచరైపోతుంది. మీరు క్వాలిటీ మర్చిపోతారు. మీరు క్వాలిటీ మీద దృష్టి పెడితే క్వాంటిటీ మీద దృష్టి పెట్టట్లేదు. ఈ బ్యాలెన్స్ చేయడం అనేది పెద్ద పని. ఇది ఈ పని చేసేందుకు మన వాళ్ళు చాలా శ్రమించారు.
అలాగే కదిన్యాసి లోక్నాథ్ ఈరోజు ఇక్కడ మహాప్రవర్తకగా ఉన్నందుకు, ఆయన ఆధ్వర్యంలో మనం దీక్ష తీసుకుంటున్నందుకు నేను పులకిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళంతా కూడా సమర్పణ భావం అనేటువంటి దానికి అరవింద్ సార్ కావచ్చు, లోక్నాథ్ కావచ్చు, రజనీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది సమర్పణ భావానికి రూపుకట్టినటువంటి మూర్తులు వీళ్ళంతా కూడా. దే హ్యావ్ డెడికేటెడ్ నాట్ దేర్ హౌస్, నాట్ దేర్ కార్, నాట్ దేర్ ప్రాపర్టీ, బట్ దేర్ ఎంటైర్ లైఫ్. జీవితం మొత్తాన్ని ఎప్పుడూ అర్పించుకున్నారు వాళ్ళు. వెనక్కి తిరిగి చూడలేదు. విజయవిహారం ఒక ప్రపంచనం మాదిరిగా, ఒక అగ్ని ప్రవాహం మాదిరిగా వస్తున్న రోజుల్లో పత్రిక పట్టుకుంటే ఏమవుతాము అనేటువంటి, అది ఒకేసారి అటు కుడి ఎడమ, తెలుగుదేశం, కాంగ్రెస్, కమ్యూనిస్టు, నక్సలైటు, ఆర్ఎస్ఎస్, జమాతే, ఎంఐఎం, ఎవరితో లేదు లెక్క. ఎవరిని పడితే వాళ్ళని గల్ల పట్టుకుని నిలదీసి చాలా భయానకమైనటువంటి, విస్తుపోయేలా చేసేటువంటి బ్రహ్మాండమైన స్కామ్స్ని బయట పెట్టడం కానీ, సైద్ధాంతికమైన వాదనలు చేయడం కానీ, విజయవిహారం అనేటువంటిది ఆ పత్రిక ప్రారంభించి 2000 సంవత్సరాలు నేను చెప్పాను, ఇక నుంచి ప్రపంచం ఇలా ఉండదు, ఎందుకంటే విజయవిహారం వస్తుంది. అక్టోబర్ 2న 1999లో మొట్టమొదట మేము ఆ పబ్లికేషన్స్ డివిజన్ ప్రారంభించుకున్నాం. జనవరి 30, 2000 సంవత్సరంలో గాంధీజీ వర్ధంతి రోజున మొదటి పత్రిక విడుదలైంది. మేమంతా చచ్చే చాకరీ చేసి ఆ టైంకి తేగలిగాం కష్టపడి. ఆ రోజు విజయవిహారం ఆఫీస్లో చిన్న సమావేశం ఏర్పాటు చేసాం అంతే. 2002 నాటికి జయభారత్ రంగంలోకి వచ్చింది. సో ఇది చరిత్ర. ఈ చరిత్ర జరుగుతున్నప్పుడు నేను చెప్పాను, ఇప్పటిదాకా ప్రపంచం ఎలా ఉందో అలా ఉండదు, ఎందుకంటే విజయవిహారం వస్తుంది. మేము వస్తున్నాం, మేము మాట్లాడతాం, మేము నిలదీస్తాం, మేము అలా వదిలిపెట్టాం మిమ్మల్ని. యూ కెనాట్ గెట్ అవే. మీరు అలా తప్పించుకోలేరు, మీరు అలా అబద్ధాలు చెప్పలేరు అని ఆ మాట నాకు బాగా గుర్తుంది. వీళ్ళు విజయవిహారం పత్రిక చదివి, ఒక లోక్నాథ్ గురించి చెప్పాలంటే చాలా అద్భుతమైన కథ ఇది. వీళ్ళంతా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, సమాజం ఎవరి వల్ల మారుతుందో, సమాజపు అట్టడుగున ఎవరైతే ఉన్నారో అటువంటి దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు జయభారత్లో ఇవాళకి 98%, 97% ఉన్నారు. 97-98%. నేను ఎందుకు గర్వంగా చెప్పుకుంటానంటే, సమాజం వీళ్ళు లేకుండా మారదండి, వీళ్ళు మాత్రమే మార్చగలుగుతారు, ఏం అనుమానం లేదు దాంట్లో. అందువల్ల వీళ్ళు విజయవిహారాన్ని, జయభారత్ని మొదటి రోజు నుంచి ఓన్ చేసుకున్నారు. ఆయనకి ఒక ట్రాక్టర్ వైండింగ్ షాప్ ఉండేది నాయుడుపేటలో. ఆ పుస్తకాన్ని, పత్రికను చదివి అందరికీ పంచేవాడు చాలా టాక్టికల్గా. ఏదన్నా దాని గురించి ఆ షాప్లో ఉన్న పుస్తకాలన్నీ కొనేసి అవి తీసుకుని బస్సు ఎక్కేవాడు. అలా చదువుతున్నట్టుగా యాక్ట్ చేసి ఎవరిని అడిగితే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఇంకొక కొత్త పుస్తకం తీసి చదువుకున్నాడు. ఆ తర్వాత చదివినాడు వెనకాల పడి నువ్వేం చదివామని అడిగాడు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి విన్యాసాలు చేశాడు. ఇట్లా చిట్ట చివరికి 2002లో గుజరాత్ మత కలవడం జరుగుతుంటే, హిందువులు, ముస్లింలు ఒకే తల్లి బిడ్డలు, అంతా కూడా ఒకలాగే ఉండాలి, ఈ సందేశాన్ని గుజరాత్లో నరికేసి విద్వేషం చెలరేగుతున్న రోజుల్లో మీరు లక్షల మంది ఇంటికి తీసుకెళ్ళమని విజయవిహారం పత్రికలో గాంధీజీ 1920లో చేయించిన పీస్ ప్లెడ్జ్, శాంతి ప్రతిజ్ఞను మేము 4 కాపీలు వేశాం. మీరు సంతకం పెట్టించండి, జిరాక్స్ తీసుకుని మళ్ళీ మాకు పంపించండి అని. దెర్ ఇస్ అ ప్రోగ్రామ్ నౌ. అప్పుడు వీళ్ళు రంగంలో దిగారు. అప్పుడు హైదరాబాద్ వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆర్తి, సంతోషం నాకు గుర్తున్నంతవరకు వీళ్ళిద్దరూ సుమారుగా ఒక 15 రోజులు 10 రోజులు గ్యాప్లో వచ్చి ఉంటారు, అంతకంటే తేడా లేదు, ఒకే నెల కావచ్చు. వీళ్ళు నిజంగా నేను ఇప్పటికి కూడా గర్విస్తాను లోక్నాథ్ని, అరవింద్ సార్ని చూసుకుని. ఈ పిల్లల త్యాగం చెప్పడానికి చరిత్రలో మాటలు లేవు. ఆ రోజు ఇవాళ దాకా చూస్తామని మేము ఎవరు అనుకోలేదు. రేపు తెల్లారుతుందని తెలియదు. రేపు 2025లో ఎల్బీ నగర్లో మీరు బిల్డింగ్లో కూర్చొని మాట్లాడతారంటే నేను బహుశా జోక్ అనుకున్నాను 2000 సంవత్సరాలు ఈ మాట చెప్తే. ఎందుకంటే రేపు ఈ నెల కంప్లీట్ అవుతుందని గ్యారంటీ లేదు. ప్రతిరోజు మా నెత్తి మీద కత్తి వేలాడుతూనే ఉంది. ప్రతిరోజు మేము దాంతో యుద్ధం చేస్తూనే ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, పట్టరానంత సంతోషంగా ఉన్నాం. యుద్ధంలో ఉండే సంతోషం ఎంత సంతోషం ఉంటుంది. లోక్నాథ్ ఆందోళన పడేవాడు. మొట్టమొదట నాయుడుపేటలో సమావేశం జరిగితే
15 మంది లోక్నాథ్ ఏర్పాటు చేశాడు. 10 రూపాయలు లేవు, ఏదో ఒక చోట కూర్చోబెట్టాడు అందరినీ. అందరూ పేదవాళ్ళే. ఆ సమావేశంలో లోక్నాథ్ మాట్లాడి ఏడ్చాడు. బహుశా 2003 కావచ్చు. అంతకుముందు కోడూరులో అరవిందర సమావేశం. అప్పుడు వాడికి వేరే పేరు ఉంది, చెప్తే మళ్ళీ కొడతాడు నన్ను. వాడు కూడా అంతే ఎమోషనల్ అయ్యాడు. ఇలా ఎంతో గొప్ప చరిత్ర ఇదంతా. ఇది ముందుకు వెళుతుందా? ఈ పత్రిక బతుకుతుందా? ఈయన బతుకుంటాడా? ఎట్లా కాపాడుకోవాలి? ఎట్లా కాపాడుకోవాలని ఊరుకోలే. దాదాపుగా 15-20 మంది తన చుట్టుపక్కల మిత్రుల్ని, బంధువుల్ని తీసుకుని లోక్నాథ్ విజయవిహారం ఆఫీస్కి వచ్చాడు. వాళ్ళందరినీ, హాలిడే ఉందా వచ్చాయి, చదువుకోవట్లేదా వచ్చాయి, పని లేకపోతే వచ్చాయి, పంట వేసి గ్యాప్ వచ్చిందా వచ్చాయి, హైదరాబాద్ వచ్చాయి. నేనేమి చెప్పలేదు, నాకే ఆయన చెప్పింది ఏమీ లేదు అక్కడ. అసలు ఎవరెవరికి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లే. చిన్న ఆఫీస్, చాలా చిన్న ఆఫీస్, విజయవిహారం ఆఫీస్. అది మేమంతా తలుచుకునేటువంటి ఒక కంచుకోట. అది ఎవరైనా కన్నెత్తి చూడడానికి భయపడేవాడు. మేము 100 కులాంతర వివాహాలు చేసి ఉంటాం. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయినా మా ఆఫీస్ మెట్లెక్కిన తర్వాత వెనక్కి రావడానికి ఆడు పోలీసునే భయపడతాడు. అటువంటి వ్యవస్థ, అగ్ని అది. ఆ ఆఫీస్లో లోక్నాథ్ తెచ్చినటువంటి 15 మంది పిల్లలు. దాంట్లో శ్యామ్ ఉన్నాడు, వాడు కస్తూరి ఉన్నాడు, లేకపోతే విజయ్ ఉన్నాడు, ఎంతోమంది, ఇడు బాలుగడు ఉన్నాడు. ఎంతమంది పేర్లు చెప్పాలి? వీళ్ళంతా నా రక్తంలో నరాలు ఎలాంటిదో అలాంటి వాళ్ళు. వీళ్ళు ఒక అక్కడ ఏ రకమైన సౌకర్యాలు లేవు వీళ్ళకి. పుస్తకాలు గోడౌన్, ఓ రూమ్ని గోడౌన్గా మార్చాము. విజయవిహారం కాపీలు దాంట్లో ఇలా ఎత్తుగా డంపింగ్ చేసి ఉండేవి, కట్లగా. దాని మధ్య ఉండే 6 అంగుళాలు 9 అంగుళాలు 1 ఫీటు అంతే ఏమైనా ఉంటే జరుపుకుని దాంట్లో పడుకునేవారు. ఒక బాత్రూమ్ ఉండేది అందరికి కలిపి. 15 మంది అయినా ఎంతమంది అయినా దాంట్లో ఉండేవారు. వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలియదు, ఏం చేస్తారో కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. అక్కడ క్యాంటీన్ ఉంటే అక్కడ ఆ క్యాంటీన్లో భోజనం మాత్రం పెట్టాము మేము. ఎవరు వచ్చినా భోజనం చేయొచ్చు. విజయవాడ ఆఫీస్లో ఒక కమ్యూన్ లాంటిది అది. అక్కడ వాళ్ళే వంతులు వేసుకుని ఎవరైనా కింద నుంచి పైకి వస్తుంటే వెపన్స్ వస్తున్నారా, ఏం జరుగుతుందని చెక్ చేసేవారు. వాళ్ళు సెక్యూరిటీ డ్యూటీ చేసేవారు. ఎవడో చెప్పలే వాళ్ళకి. నేను అప్పుడప్పుడు నవ్వి చెక్ చేయని చెప్పి ఒక కత్తి ఇక్కడ పెట్టుకున్నా కదా, నువ్వు చూడలే కదా అని. అలాగే పనులు చేసేవారు. అలాగే లోక్నాథ్ చెప్పేవాడు, ఈ పత్రిక తీసుకెళ్ళి సెంటర్లో నిలబడి అమ్మండి అని. వీడికి ఉన్మాదం ఉంటే వాళ్ళకి ఉండాలి కదా. వీళ్ళిద్దరికీ ఉన్మాదం ఉన్నా కొనుక్కునేవాడికి ఉండాలి కదా. దాన్ని డైమండ్ అని ఎవడు గుర్తుపడతాడు. చాలా అప్పటికి పత్రికల మీద నీడ పరుచుకుంటుంది. పత్రికలు చదవడం అనేది తగ్గుతుంది. టీవీ ఛానల్స్ యొక్క ఉధృతి పెరిగింది. సెల్ ఫోన్లు కూడా వచ్చినాయి, సోషల్ మీడియా రాలేదు. సోషల్ మీడియా ఇంకో 5-10 ఏళ్ళకి వచ్చేసింది. ఇది ఎప్పుడైనా నేను కిందకి వెళ్తే వీడు పరిగెట్టుకుని కిందకు వచ్చి నేను కార్లో కూర్చొని స్టార్ట్ చేస్తుంటే నా చేయి పట్టుకుని నేను కూడా వస్తాను. వాడు భయం ఏంటంటే ఏమైనా జరుగుతుంది, చచ్చిపోతే నేను ముందర చచ్చిపోవాలి అని. ఇటువంటి వ్యక్తిని సమర్పణ భావానికి మారు పేరంటే చిన్న పేరు అనుకుంటున్నాను నేను. ఆదర్శం ఏదైతే ఉందో దానికి అగ్రిలో దూకడం. 2005 నాటికి మేము అనేక సార్లు సమస్యలు, పోలీసులు, గోండాలు, అంతు పొంతు లేదు. ప్రతి నెల కొత్త కథ, ఎవడ దాడి చేస్తాడో తెలియదు. అటువంటి ఊపిరాడని నిద్రలేని పరుగులు పెట్టేటువంటి రోజుల్లో 2005లో పత్రికలో దాడి జరిగినప్పుడు నేను వీడు కూడా హైడింగ్లో ఉన్నాం. వీళ్ళది నాయుడుపేటలో చిన్న గుడిసె ఉంది. దాన్ని పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రింట్ చేశారు. ఇక్కడ ఉన్నారు దుర్మార్గులంతా. ఆ పగ ఇవాళకి ఉంది. మేము రీపే చేస్తాం మీరు మమ్మల్ని వేటాడిన దానికి. వాళ్ళ అమ్మ ఇక్కడ లేదు. వాళ్ళ అమ్మని ఎవరు అడిగారు,
అమ్మా మీ అబ్బాయి కేసులో ఉన్నాడు, గొడవలో ఉన్నాడు, ఏమవుతుందో నువ్వు భయపడుతున్నావంటే, మా అబ్బాయి చచ్చిపోయినా పర్వాలేదు, ఆయనతో ఉన్నాడు, అది చాలు నాకని చెప్పి. ఇలాంటి సంఘటనలు నేను 1000 చెప్తాను. మీరు వినగలిగితే రాత్రి అంతా చెప్తాను, పగలంతా చెప్తాను. అంతులేని త్యాగాలు. ఎంతమంది కుర్రవాళ్ళు కత్తి ఇక్కడ దాకా వెళ్ళిందో, ఎంతమంది పదే పదే తమ తలల్ని గిలిటన్ కింద ఆ కత్తి కింద పెట్టారో. ఒక కుర్రాడు ఉన్నాడు, వాడి పేరు చెప్పి వేస్ట్. వాడు ఏంటి, మొత్తం బాంబులన్నీ కట్టి నన్ను పంపించండి, నన్ను అక్కడ వదిలేయండి, నేను పేల్చి చచ్చిపోతాను చెప్పి విజయవిహారం శత్రువుల మీద వాళ్ళకున్నటువంటి కసి. కాలం గడిచిపోయింది. ఇవాళ 20 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే ఏ ఋషి చేసే తపస్సు కంటే, ఎవరు చేసిన అన్వేషణ కంటే, ఎవరు చేసిన యజ్ఞయాగాల కంటే ఈ విజయవిహారం మొదటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ త్యాగం గొప్పదని నా ఉద్దేశం. ద పాత్ ఆఫ్ బ్లడ్ అండ్ పాత్ ఆఫ్ టీయర్స్, కన్నీళ్ళ యొక్క నెత్తురు యొక్క మార్గం. ఆ కన్నీళ్ళు భయం వల్ల వచ్చినవి కాదు, బాధ వల్ల వచ్చినవి కాదు, ఒక్కోసారి సంతోషం వల్ల కూడా వచ్చినవి, లేదా చాలాసార్లు అంటే కరెక్ట్గా ఉంటుంది. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.